వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. గత కొద్ది రోజులుగా తెలుగు ప్రజల హృదయాలను, కోట్ల మంది హిందూ హృదయాలను కలిచివేస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశం. అయితే దీనికి సంబంధించి ఒక వర్గం ఏమో కల్తీ నెయ్యి జరిగిందంటూ, ఇంకో వర్గం చూసుకుంటే నెయ్యిలో కల్తీ జరగలేదంటూ అనేక వార్తలైతే వస్తున్నాయి. అయితే తాజాగా దీనికి సంబంధించి ఎక్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు ఎక్స్ ఐఏఎస్ అధికారి తాజాగా స్పందించారు. ఆయన ఎవరంటే గతంలో ఈయన సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు ఆంధ్రప్రదేశ్కి. ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం. అయితే ఈయన తాజాగా ఒక ప్రముఖ ఛానల్లో కూడా మాట్లాడుతూ దీనిపై స్పందించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఆయన ఏం మాట్లాడారు అనేటువంటి విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీటీడీ లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై వస్తున్న వార్తలపై యావత్ హిందూ సమాజాన్ని కలిసివేస్తున్నాయంటూ తెలిపారు. ఈ వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ఈవో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. టీటీడీ లడ్డు తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. లడ్డూలో కల్తీ నెయ్యి కలవడం చాలా తప్పిదమని టీటీడీ పూర్వ ఈవో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. తప్పు చేసిన వారు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారంటూ ఆయన మండిపడ్డారు. నెయ్యి నాణ్యతను తనిఖీ చేసే వ్యవస్థ టీటీడీలో బలంగా ఉంటుందని, అంతటి వ్యవస్థను దాటి కల్తీ జరిగిందంటే అది పొరపాటున జరిగింది కాదని, ఎవరో కావాలనే పక్కదారి పట్టించారని ఆయన అభిప్రాయపడ్డారు. లడ్డు తయారీ అనేది కేవలం వ్యాపారం కాదని, అది కోట్ల మంది భక్తుల నమ్మకమని ఆయన తెలిపారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా వీళ్ళు స్పందిస్తూనే ఉన్నారు. అంటే ఏమంటున్నారంటే లడ్డూలో కల్తీ నెయ్యి వాడబడింది, అంటే యానిమల్ ఫ్యాట్ యూజ్ చేశారంటూ టీడీపీ వర్గాలు కానీ కూటమి ప్రభుత్వం కానీ అందరూ చెప్తున్నారు. అయితే ఒకవైపు వైసీపీ చూసుకుంటే కల్తీ నెయ్యి జరగలేదు అంటూ కూడా వాళ్ళు వాదిస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే రీసెంట్ గా ఎందుకు ఈ టాపిక్ వార్తల్లోకి వచ్చింది అని చూసుకుంటే, అది ఏదైతే సిట్ దాని విచారణ జరుపుతుందో చార్జ్ షీట్ విడుదల చేసిందంటూ వచ్చినటువంటి వార్తలు. అంటే అందులో నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలపలేదని ఒక వర్గం ఊహించుకొని చెప్తుంది, ఇంకో వర్గం చూసుకుంటే యానిమల్ ఫ్యాట్ అసలు ఉంది అని చెప్పేసి ఇంకో వర్గం చెప్తున్నాయి. అంటే ఎవరికి వారుగా అయితే దీనిపై చెప్పుకుంటూనే ఉన్నారు. అయితే ఇదంతా చూసుకుంటే ఒక పక్క వీళ్ళు ఎవరు పార్టీకి అనుకూలంగా వాళ్ళు చెప్తున్నారు కానీ కోట్లాది మంది హృదయాలను కలిచివేస్తుంది అన్నటువంటి అంశం వీళ్ళు మర్చిపోతున్నారు. రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారే కానీ వీళ్ళు కోట్లాది మంది హృదయాలను ఎట్లా ఇది ప్రశ్నార్థకం చేస్తుంది అనేటువంటి ఆలోచన మర్చిపోయారంటూ ఇలాంటి విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, సిట్ నివేదిక అయితే ఇంకా అఫీషియల్ గా అయితే బయట రాలేదంటూ కొంతమంది చెప్తున్నారు. అంటే అది వచ్చాక నిజంగా కల్తీ నెయ్యి జరిగిందా లేదా, అదే విధంగా జరగలేదా అనేటువంటిది తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇన్ని కోట్ల హృదయాలను కలిచివేస్తున్నటువంటి ఏదైతే ఈ అంశం ఉందో దీనికి అయితే పరిష్కారం చూపాల్సిన అవసరం ప్రభుత్వాలు మరియు అధికారులపైన ఉంటుందని చెప్పేసి కూడా భక్తులు మనోభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. బట్ ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే కల్తీ జరిగింది అంటున్నారు కదా, బట్ అక్కడ సుమారుగా ఒక రోజుకి 13,000 నుంచి 18,000 కిలోల నెయ్యిని ప్రొక్యూట్ చేసుకుంటున్నారు. అంటే అక్కడ వాడబడుతుంది. అంటే కేవలం అంటే ఏమంటున్నారంటే కేవలం ఆ నెయ్యి లడ్డులోనే కాదు, అక్కడ వాడుతున్నటువంటి ఆహార పదార్థాల్లోనూ మరియు సబ్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా వాడుతున్నట్టయితే ఆయన ఒక వీడియోల ద్వారా చెప్పారు. అయితే అక్కడ ఏంటి, ఒక లడ్డూలోనే కాదు కల్తీ, అంటే అక్కడ భక్తులు తీసుకుంటున్నటువంటి ఆహారంలో కూడా కల్తీ జరిగింది అన్నట్లు చెప్తున్నారు. అదే ఇంతమంది భక్తులను దెబ్బతీసేటువంటి విధంగా ఇంతమంది భక్తులను దెబ్బతీసే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరిగితే దాన్ని ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలి అంటూ కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే జరిగిందో దీన్ని ఖచ్చితంగా కూడా క్షుణ్ణంగా పరిశీలించి దీనికి సంబంధించినటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా అందరూ కోరుకుంటున్నారు. బట్ అయితే ఇక్కడ ఏంటి, ఆ సిట్ నివేదిక అయితే ఇంకా వెల్లడించలేదు. బట్ ఇది ఇంకా వెల్లడించక ముందనే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క లాభాల కోసం వాళ్ళు వార్తల్లో అనేకమైనటువంటి చెప్పుకుంటున్నారు. బట్ వాళ్ళు చెప్పడం వల్ల భక్తులకు చాలా ఆందోళన కలిగిస్తా ఉంది. అంటే నిజంగా కలిసిందా అసలు కలవలేదా అనేటువంటి క్లారిటీ రావటం లేదు. బట్ అదే విధంగా చూసుకుంటే సుమారు ఎంత, ఒక రోజుకి 13,000 నుంచి 18,000 కిలోల నెయ్యి వాడకం జరుగుతుందంట. అంటే అది ఇప్పుడు గతంలో జరుగుంటే నిజంగా ఒక రోజుకి ఇన్ని కిలోలు జరుగుతూ ఉంటే, బట్ గత 5 ఏళ్లలో ఏ రకమైనటువంటి నెయ్యిని వాడింటారు, ఏ రకంగా అందులో కల్తీ జరిగి ఉంటుంది అనేటువంటిది ఊహించుకోవచ్చు మనం. అయితే ఇంత పెద్ద ఎత్తున కల్తీ జరిగితే చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంది అంటూ ఈయన ఆరోపించారు. బట్ అక్కడ ఏమవుతుందంటే ఒక సిస్టమ్ ఉంటుంది. ఏదైనా కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రొక్యూట్ చేసుకుంటుంది అంటే దాని మానిటరింగ్ సిస్టమ్ కానీ టెస్టింగ్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. బట్ అక్కడ టెస్టింగ్ సిస్టమ్ లో కానీ మానిటరింగ్ సిస్టమ్ లో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీలది తప్ప, వారిని పర్యవేక్షిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు తప్ప, లేకుంటే అక్కడ ఉన్న టీటీడీ చైర్మన్ తప్ప అనేటువంటిది అందరూ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు.
బట్ అక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఏదైతే నెయ్యి ప్రొక్యూట్ చేసుకుంటారు కదా, బట్ అక్కడ ప్రొక్యూట్ చేసుకున్న తర్వాత దాన్ని ల్యాబ్ టెస్టులు పంపిస్తూ ఉంటారు. ఆ టెస్ట్ లో వచ్చినటువంటి రిపోర్ట్ అంత ఈజీగా అంటే మాన్యువల్ టెస్ట్లు అయితే కాదు కదా, చూసి కల్తీనే కలవలేదు లేకపోతే టేస్ట్ చేసి కలవలేదు అని చెప్పడానికి ల్యాబ్లు టెస్ట్ చేసి పంపిస్తున్నాయి. బట్ అయినప్పటికీ ఇలాంటి ఆరోపణలు ఎందుకు వచ్చాయి అంటే అక్కడ పొరపాటున జరుగుంటే కొంతవరకు జరగాలి, కానీ ఇంత పెద్ద ఎత్తున ఎలా జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్స్ కూడా అందరూ వేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ దీనిపై ఒక క్లియర్ ఆన్సర్ అయితే రావాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వ వర్గాల నుంచి ఇంకా క్లియర్ గా, అదే విధంగా సిట్ నుంచి కూడా చార్జ్ షీట్ విడుదల అవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే కానీ దీంట్లో కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది బయటపడుతుంది. బట్ అయితే ఏమవుతుందంటే ఏదేమైనప్పటికి కూడా ఒకవేళ ఇలాంటి పాపాలు చేస్తుంటే ఖచ్చితంగా ఈ జన్మలోనే శిక్షలు అనుభవిస్తారంటూ మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యి లేదు, హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఊరుకోరంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగులు ఈ ఘటనతోనైనా మేల్కొని చైతన్యంతో పనిచేయాలి, ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఏం చేయాలో ఆలోచించాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటంలో పాలక మండలి మరియు సిబ్బంది యొక్క బాధ్యతను ఆయన గుర్తు చేశారు. అంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్న ఈ తరుణంలో టిటిడి విశ్వసనీయతను తిరిగి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక తెలుగు రాష్ట్రం నుంచే కాదు, ఒక భారతదేశం నుంచే కాదు, ప్రపంచం నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. సో ఈ ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో వీటిని భక్తులకి క్లియర్ చేయాల్సిన అవసరం ప్రభుత్వాలు ఉంది అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే ఎన్నో కోట్ల మంది భక్తుల అనుమానాలకు ఇది ఒక క్లియర్ రెస్పాన్స్ అవుతుంది కాబట్టి దీనిపై సమగ్ర విచారణ జరిపి ఏదైతే దీంట్లో వాస్తవం ఉందో దాన్ని బయటికి తీసి ఒకవేళ నిజంగా జరుగుంటే దీనికి సంబంధించినటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే విధంగా ఉండాలి. బట్ ఒకవేళ జరగకపోతే భక్తులకు ఒక క్లియరెన్స్ అయితే తెలపాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు. అయితే ఈ తప్పు చేసిన వారు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఏదైతే ఇది చెప్తున్నారో అది ఒక ఆధ్యాత్మిక భావన అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.